నమశివాయ మంత్రమే నటేశ్వరాయ, అది విశేషం. నమశివాయ మంత్రమే ఒక ఆకారం ధరించి అందులో కనిపిస్తున్నది కనుక పంచాక్షరి మంత్ర స్వరూపం అది నటేశ్వరుని యందు గోచరిస్తున్నది. ఇంత అద్భుతమున్నది. మరొకటి ఇంకా చేతుల గురించి చూద్దాం. ఒక్కొక్క ఆ చేతుల్లో ఏమున్నదో. ఒక డమరుకం, ఇది దేనికి సంకేతం? స్వామి నా నాట్యం పంచకృత్యాలని తెలియజేస్తుంది ఒక మాట అన్నాడు. పంచకృత్యాలు అందులో ఉన్నాయట. పంచకృత్యాలు చేసే పరమేశ్వరుడు ప్రపంచ నాయకుడు, అందుకే పంచాక్షరి మంత్రం కూడా కనిపిస్తున్నది. ఆ పంచకృత్యాలు ఎలా ఉన్నాయో చూడండి. డమరుకం, డమరుకం అంటే వైబ్రేషన్, మొట్టమొదటి స్పందన. ఇది సృష్టికి సంకేతం డమరుకం. ఈ జరిగిన సృష్టి అంతా కూడా నిలుపుతూ ఉండే స్థితి, ఆ స్థితి అభయహస్తం ద్వారా గోచరిస్తున్నదిట. దాని తర్వాత అగ్ని, అగ్ని సంహార కృత్యం. అగ్ని ఏం కృత్యం? సంహారము. కనుక సృష్టి, స్థితి, సంహారం మూడు వచ్చాయి. ఈ భూమిపై పెట్టిన పాదం ఉన్నదే, మోహం మీద పెట్టాడు పాదాన్ని. ఈ పాదం ఏమిటి అంటే జీవుల్ని, సంస్కారం పొందని జీవుల్ని, పక్వత లేని జీవుల్ని ప్రపంచం వైపు తిప్పడం. ఇది బంధకారకమైన శక్తి. దీనినే తిరోధాన కృత్యము అంటారు, మనం చెప్పుకున్నాం. తిరిగి ప్రపంచం వైపు తిప్పడాన్ని తిరోధానం అంటారు. ప్రపంచం వైపు తిప్పే ఏ నాలుగవ కృత్యం ఉన్నదో అది ఈ భూతం మీద పెట్టినటువంటి కుడి పాదంలో కనిపిస్తాను. ఎత్తిన పాదం ఒకటి ఉందండి, ఎడమ పాదం. అది ఎత్తాడు. ఎత్తాడంటే దీని నుంచి మరల్చాడు ఆయన, భూమి నుంచి మరల్చాడు, లోకం నుంచి మరలింది ఆ పాదం. ఆ పాదం అనుగ్రహం అనే కృత్యానికి సంకేతం. అనుగ్రహం అంటే మోక్షం. ఇప్పుడు చూడండి, సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ, ఈ 5 కృత్యములు ఇందులో కనిపిస్తున్నాయట. భావించేలా కానీ ఇంకెన్ని చూపిస్తాడో. అలాగే మీకు ఉమాపతి అని ఒక మహానుభావుడు గురించి కూడా చెప్పాను. ఇక్కడ ఈ నటరాజుపై వచ్చిన వాంగ్మయం అంతా ఇంత కాదనే ఒక విషయం కూడా ప్రస్తావన చేసుకున్నాం. ఉమాపతి కుంచితాంఘ్రిం భజేహం అనేటువంటి మకుటంతో కొన్ని వందల శ్లోకాలు రచించాడు. ఎన్ని వందలు అంటే నాకు ఆ పుస్తకం పూర్తిగా లభించలేదు కనుక నేను చెప్పలే. ఆ పుస్తకాన్ని ఉటంకిస్తూ డేవిడ్ స్మిత్ అనేటువంటి ఒక పాశ్చాత్యుడు దాని అందాన్ని, చిదంబరం నాట్య వైభవాన్ని కొన్ని వందల పేజీల పుస్తకం రాశాడు. ఆయన ఎన్ని పురాణాల్లోంచి ఉటంకించి రాశారండి. చిదంబరం గురించి మనకి స్కాంద పురాణ సూత సంహితలో ఉంది, మళ్ళీ ప్రత్యేకించి చిదంబర మహాత్మ్యంలో ఉంది. ఇది కాక కోయిల్ పురాణం అని తమిళనాడులో, తమిళ భాషలో ఒక ప్రాచీన తమిళలో గ్రంథం ఉన్నది, అది చిదంబరం గురించి. ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి. ఇవన్నీ ఉటంకిస్తూ ఈ కుంచితాంఘ్రిం భజేహం శ్లోకాలు ఆయన ఉటంకించాడు. ఆయన ఉటంకించినవి కొన్ని వందలు, కొన్ని చోట్ల 350, కొన్ని చోట్ల 280 అని పద్యాల సంఖ్య నాకు కనబడింది. అంటే అన్ని ఉన్నాయన్నమాట. కానీ అందులో ఒక రెండేనే చెప్పుకోవాలి. ఎలా ఉన్నాయో చూడండి. ఆ చేతులు ధర్మం దత్వా జనానాం డమరుక నినదై అర్థమప్యగ్నినాయ కామం దత్వా అభయేన స్వపద సరసిజాన్ మోక్ష రూపం పుమర్థం లోకాన్ నిత్యం సమస్తాన్ అవతి నటపతిర్నాయక చిత్సభాయా తం దేవన్ నృత్తమూర్తిం విసదృశ చరితం కుంచితాంఘ్రిం భజేహం. కుంచితాంఘ్రిం భజేహం. ఆయన 4 చేతులు ఎందుకు పెట్టాడంటే తనను ఆశ్రయించిన భక్తులకి 4 ఇస్తున్నట్ట. ఏమిటివి? ధర్మార్థ కామ మోక్షాలు. ప్రతి జీవుడికి అవే కావాలి కదా, 4 నేనే ఇస్తాను ఆయన అని చెప్పట. డమరుకంతో ధర్మాన్ని ఇస్తున్నట్ట. డమరుక హస్తం మనకు ధర్మాన్ని ఇస్తుంది. ఎందుకు అది చెప్తుంది చెప్పండి? ఎందుకంటే మనకి ధర్మం ఎవరిస్తారు? ధర్మం ఎక్కడిది అసలు నిజానికి? వేదోఖిల ధర్మమూలం. ధర్మము శాస్త్రంలో ఎందు ఉన్నది. వేదము శాస్త్రములే కదా ధర్మస్వరూపాలు. కనుక వేద శాస్త్రాలన్నీ దేని నుంచి వచ్చే? అక్షరముల నుంచి ఉద్భవించే. అక్షరాలు ఎందు నుంచి వచ్చే? డమరుకం నుంచి వచ్చే. కనుక అదేమిటి? ధర్మాన్ని ఇచ్చేటువంటి స్వరూపం అది. అది చూపిస్తున్నాడు. దాని తర్వాత ఐశ్వర్యం కావాలి అంటే అగ్నినా రయమశ్నవత్ అని అగ్నిహోత్రుడి వల్ల ఐశ్వర్యం వస్తుందని మనకి వేదం చెప్తున్నమాట. అందుకే అగ్నిహస్తం ఏదుందో అది సంపదనిస్తుంది. ఆయన యొక్క అగ్నిహస్తాన్ని ధ్యానిస్తే అర్థము లభిస్తుంది. ఇక అభయం. సృష్టిలో అనుకున్నది దొరికిపోతే ఆనందంగా ఉంటుంది, భయాలు ఉండవు. అందుకు ఆ మధ్యలో ఉన్న అభయహస్తం కామం దత్వా అభయేన. అభయహస్తం కామ పురుషార్థాన్ని ఇస్తుందిట. మరొక చెయ్యి ఉంది కదా, అదేం చెప్తుంది? ఈ అనుగ్రహంకి ఎత్తేడు పాదం దాన్ని చూపిస్తుంది అది. కనుక ఇది మోక్షాన్ని ఇస్తుంది చెయ్యి. కనుక ధర్మ అర్థ కామ మోక్షములు ఈ 4 నేనే ఇస్తానని చెప్తున్నట్టు నటరాజు. ఇప్పుడు నటరాజు విగ్రహాన్ని ఇంటికెళ్ళి అలా చూస్తూ ఉండండి, ఎన్ని కనిపిస్తాయి మీకు. ఎలా చూడాలో ఇందులో చూపిస్తున్నాడు. భూతే సంస్థాప్య చైకం చరణ సరసిజం దక్షిణం వామపాదం సింజన్ మంజీర శోభం విధిముఖ విషత్పూజితం భక్తి భాజాం ధర్మాధిష్టాన్ ప్రదాతం ధన లిపి సహితం కించిదుద్ధృత్య తిర్యక్ చాకుంచానంద నృత్తం కలయతి వరదం కుంచితాంఘ్రిం భజేహం. ఇందులో మరొక రహస్యం చెప్పాడు స్వామి. ఆ ఎడం పాదం ఎత్తాడే, ఆ ఎడం పాదానికి స్తోత్రం అంతా అండి. కుంచితాంఘ్రిం భజేహం, కుంచింపజేసిన పాదము కలవాడు. ఇది మాటి మాటికి దాన్ని ఎందుకు చెప్తున్నాడంటే మోక్షం కావాలి కాదు. ఆ పాదం అంత గొప్పది, ఆ ఎత్తిన పాదం. అది చూసే మురిసిపోయారు వీళ్ళందరూ కూడా.
వ్యాఘ్రపాదుడు పతంజలి. ఆ పాదం చూపించవయ్యా, ఆ పాదం చూపించవయ్యా. ఆ పాదం కనబడిందో చాలా, అదే శివపదం, ఆ దివ్యమైన పదం. ఆ పదం ఉన్నదే ఆ పైకెత్తాడు, ఆ పెట్టాడు. ఆ పదానికి ఇప్పటికీ కూడా మీకు కనిపిస్తుంది ఒక అద్భుతమైన మంజీరం తొడుగుతారు. తొడిగి 2 అక్షరాలు అక్కడ పెడతారండి. ఇవి రత్నాలు తాపిన అక్షరాలు పెడతారు. నటరాజును పూర్తి అలంకారం చేసే చిదంబరంలో ఇప్పుడు చూడవచ్చు మీరు. అది తమిళ అక్షరాల్లో ఉంటాయి. ఇది ఒకటి ధ, ఇంకోటి నా, ధ నా అని రాసి ఉంటుంది. అంతేకాదు వీళ్ళు ఆగమంతో పూజ చేసేటప్పుడు దర్భను తీసుకుని శూన్యంలోనే ధ నా అని రాస్తారు కూడా అక్కడ, ధన అనేటువంటిది. కనుక ధనలిపి సహితం, ధనలిపి అది ఒక ధనలిపిట. అంటే మనం చెక్కు మీద సంతకం పెట్టినట్టు అక్కడ ఆయన సంతకం పెడతాడు. ఆ చెక్కు ఆయన సంతకం పెట్టాడా అన్ని శాంక్షన్, మనకి అది తెచ్చుకుని ఏమైనా తెచ్చుకోవచ్చు మనం. అందుకు ధనలిపి సహితం. ఇది ముచ్చటగా చెప్పిన ధర్మాధిష్టాన్ ప్రదాతం ధనలిపి సహితం. ఒక్క పాదం పట్టుకో, ఈ 4 నేను ఇస్తానని చెప్తున్నట్టు అది. అందుకే ధన అక్కడ పెట్టాడు, అక్కడ ధన. ఒక్క పాదం పట్టుకోవయ్యా నీకు అన్ని ఇస్తానని చెప్తున్నట్ట. అందుకే ఓ మహానుభావుడు చెప్తాడు, ఈ స్వామి నాట్యం ఎలా ఉందంటే, లోకానాహూయ సర్వాన్ డమరుక నినదై ఘోర సంసారమగ్నాం దత్వాభీతిం దయాళు ప్రణత భయహరం కుంచితం వామపాదం. స్వామి ఎలా కనబడ్డాడంటే, ఒకసారి డమరుకం మోగించుకుంటూ వచ్చేట. ఎందుకంటే డ్యాన్స్ జరుగుతోంది అంటే ఫస్ట్ సౌండ్ రావాలి. మనకి వీధుల్లో కూడా పూర్వకాలంలో డ్యాన్సులకి వచ్చే దమ్మరి వాళ్ళందరూ కూడా పెద్ద సౌండ్లు చేసుకుంటూ వస్తే డ్యాన్స్ వచ్చింది వీధులకు వచ్చేవాళ్ళం. అలాగే ఆయన గారు డమరకం పట్టుకుని వచ్చేట. ఒకసారి లోకానాహూయ సర్వాన్ డమరుకు నినదై, నేను డ్యాన్స్ చేస్తున్నాను రండర్రా అని పిలవడానికి డమరకం మోగించేట. ఒక్కసారి అందరూ వచ్చి చూస్తున్నట్ట. చూడగానే ఎంత ఉందండి ఆ మూర్తి, ఇంత ఉన్నా మనకు భయం వేదా అండి? మహామూర్తిని చూసిన వెంటనే అందుకు ఒక్కసారి చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతే, దత్వాభీతిం దయాళు, మీకేం భయం లేదన్నట్ట. చూడండి ఆ రూపం ఎలా ఫార్మ్ అయిందో చెప్తున్నాడు. మీకేం భయం లేదన్నాడు. ఎవరికి ఆ భయం? ఘోర సంసారమగ్నాం దత్వాభీతిం దయాళు, సంసారంలో మగ్నులైన వాళ్ళందరికీ కూడా ఏం భయం లేదంటున్నట్ట. మీకేం భయం లేదు. ఈ భయం లేని స్థితి మీకు కావాలంటే ఏం చేయాలో తెలుసా? కుంచితం వామపాదం, దాన్ని చూడండి. ఇది మీరు పట్టుకుంటే మీకేం భయం లేదని చెప్తున్నట్టు. అది ఆ రూపాన్ని ఎంత భావిస్తున్నాడో చూడండి. డమరుకంతో పిలుపు మనల్ని మొదట పిలిచాడు ఆయన, పిలిచి చూపించాడు మీకేం భయం లేదు, ఈ అభయం కావాలంటే ఈ పాదం పట్టుకో అని చెప్పాడు. మరి నిజంగా అభయం ఇస్తామని నమ్మేదెలా అంటే, ముద్ధృచ్ఛేదం విముక్తేరయనమితి, ఉద్ధృత్య తన పాదాన్ని ఎత్తి, ఇదం విముక్తే అయనం, ఇదే ముక్తికి త్రోవా, ఈ పాదాన్ని పట్టుకుంటేనే ముక్తి లభిస్తుంది అని చేత్తో చూపిస్తున్నట్ట. నమ్మమంటావా అంటే ఒట్టి పెట్టి చెప్తున్నాను అంటున్నట్టు శివుడు. ఒట్టి ఎలా చెప్తున్నట్ట? ఒట్టి పెట్టడానికి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉందేమో కానీ పూర్వం రోజులు నిప్పు పట్టుకు చెప్తున్నాను అనేవారు. ఈయన అభయమిస్తానని చెప్పడానికి ఈ చేతులు నిప్పు పట్టుకున్నట్టు అక్కడ. తప్పకుండా అభయమిస్తాను ఈ పాదం ముట్టుకుంటే అని చెప్తూ, దర్శయన్ ప్రత్యయార్థం బిభ్రధ్వన్నిం సపాయాం కలయతి నటనం యశివో నసపాయ. ఆ శివుడు నన్ను రక్షించుగాక. ఎంత అద్భుతంగా దర్శించారో చూడండి ఇక్కడ పరమశివుడి యొక్క వైభవాన్ని. అందుకు ధాన్న లిపి సహితం. ఏమిటి ధాన్న? ఇక్కడ ఇంకా లోతుకు వెళ్ళాడండి డేవిడ్ స్మిత్. ఇక్కడ ఈ ధన లిపి గురించి అక్కడ వాడే ఆగమ శాస్త్రంలో ఉన్న మంత్రాలు ఉటంకించాడు. అది నాకు ఆశ్చర్యం కలిగింది. న్యాస మంత్రాలు అవి కూడా. న్యాసం ఇక్కడ ధన అనేది ఈ చిదంబరం నటేశ్వర ఉపాసనకు ప్రత్యేక శాస్త్రం అండి. అందుకే దీనికో ప్రత్యేక ఆగమం ఉంది. ఆ ఆగమంకి పాతంజల శాస్త్రం అని పేరు. పతంజలి తయారు చేసినటువంటి ఆగమం. దాని ప్రకారంగా అర్చన చేస్తారట అక్కడ. దానిలో న్యాసం ఎలా చేస్తారంటే, ఓం ధం నం సృత్యై నమో వామ పాదాంగుళి మూలే, ఓం నం ధం సావిత్ర్యై నమో వామ పాదాంగుళ్యగ్రే అని చిత్సభ ఉత్సవ సూత్ర అనే గ్రంథంలో ఉంది. చిత్సభేసోత్సవ సూత్ర అనేటువంటి ఆగమశాస్త్ర విశేషం. ధం నం సృత్యై నమః, ధాన్న చూడండి ఇక్కడ. ధం నం అని శృతి అంటే వేదస్వరూపం అంటే ధం నం అనేది. అలాగే నం ధం సావిత్రి నమః, నం ధం గాయత్రి స్వరూపంగా వాళ్ళు న్యాసం చేస్తారట. ఎక్కడ అంటే వామ పాదాంగుడి మూలే వామ పాదాంగుళి యగ్రే. మొదటిది ధం నమ్ అని ఆ వామపాదం యొక్క బటన్ వేరే దగ్గర, నం ధమ్ అని దాని పై భాగంలో చేస్తారట. ఇది గుర్తుపెట్టుకోవడానికి మన కోసం దాన్న అని చుట్టి ఉంచుతారు ఇప్పటికీ కూడా. ధన లిపి సహితం అంటే అర్థం ఏమిటి? ధనం అంటే ఏమిటి? వెంటనే మనకి పర్సులోనో బీరువాల్లోనో నువ్వు గుర్తొచ్చుంటాయి. ధన్యతనిచ్చేది ధనం. ఇది గుర్తుపెట్టుకోండి. ధన్యతనిచ్చేది ధనం. ఇది నీకు ఏది పొందడం వల్ల కృతార్థుడు అవుతావో అది ధన్యత. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. కొందరికి సంపద పొందడం ధన్యత, కొందరికి కీర్తి పొందడం ధన్యత. కానీ కీర్తి ధనం సంపద ధనం. కొందరికి ముక్తి పొందడం ధన్యత.
ఆ ధన్యతని ఇచ్చేది ఇదే కనుక ధన్యతనిచ్చే ధనం ఇచ్చే పాదం అది. అటువంటి కుంచితాంగరికి నమస్కారము. ఇది ఆ పాదమునందున్నటువంటి ప్రత్యేకత. ఈ విధంగా పరమేశ్వరుడు ఆ దివ్యమైన నాట్యాన్ని చూపించాడు. వ్యాఘ్రపాదుడు పతంజలి నమస్కరించారు. అప్పుడు అడిగేట ఏం వరం కావాలని వీళ్ళిద్దరిని అడిగాడండి. పైగా వీళ్ళిద్దరి కోసమని అందరూ చూడగలిగారు. వీళ్ళిద్దరి కోసమే డ్యాన్స్ చేస్తే అందరూ చూశారు. అది అదృష్టం. అందుకు నీకేం కావాలి ఇద్దరిని అడిగాడు. ఇద్దరూ చూశారు కానీ ఇద్దరు కోరిక ఒకటి కాదు. చూడండి ఇక్కడ ఒక్కొక్కరి కోరిక ఒక్కొక్కటి. మొదట ఆయన వ్యాఘ్రపాదుడు అడిగేట భగవాన్ యన్మయాకారి భవతే పూజనం పురా ఉరరీకృతాన్ దేవా భవతా పరితోపియత్. స్వామి, ఇంతవరకు నేను చేసిన పూజలు ఇకపై చేయబోయే పూజలు కూడా నీకెప్పుడు ఆనందం కలిగించాలి, ఇదే నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఎవడు? వ్యాఘ్రపాదుడు. ఇందులో చూడండి, ఆయన పూజల వల్ల ఏమీ కోరుకోలేదు. ఆ పూజలోనే శివానందం అనుభవిస్తున్నాడు. నా పూజ నీకు ఆనందము కలిగించుగాక, చాలండి అదొక్కటి. ఆ పూజలోనే శివా తాదాత్యాన్ని పొందుతున్నాడు. లౌకిక స్పృహే లేదు కనుక అదే కావాలి, అదే అడిగాడు ఆయన. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.